సైకిల్పై వెళ్తున్న దంపతులను అడ్డగించి భర్త మెడలోంచి బంగారు చైన్, భార్య మెడలోంచి బంగారు పుస్తెల తాడు అపహరించిన ఇద్దరు నిందితులను అదుపులోకి తీసుకున్నట్లుగా అదనపు భైంసా ఎస్పీ అవినాష్ కుమార్ తెలిపారు. మంగళవారం నిర్మల్ రూరల్ పోలీస్ స్టేషన్లో మీడియా సమావేశం ఏర్పాటు చేసి వివరాలు వెల్లడించారు. ఏప్రిల్ 30వ తేదీన రాత్రి ఇద్దరు దంపతులు మోటార్ సైకిల్పై నిర్మల్ నుంచి వెంగబాపేటకు వెళ్తున్న క్రమంలో కావేరీ కుటీర్ వద్ద ఇద్దరు గుర్తు తెలియని వ్యక్తులు వారి మోటార్ సైకిల్ను అడ్డగించారు. బంగారు చైన్ అపహరించి వెంట తెచ్చుకున్న ద్విచక్ర వాహనంపై పరారయ్యారని తెలిపారు. దీంతో బాధితుని ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకున్న దొంగల కోసం విస్తృతంగా గాలించారు పోలీసులు. ఈ క్రమంలో మంగళవారం ఉదయం మంజులాపూర్లోని అంబేద్కర్ చౌరస్తా వద్ద వాహనాలను తనిఖీ చేస్తుండగా అనుమానాస్పదంగా కనిపించిన ఇద్దరు వ్యక్తులు పోలీసులను చూసి పారిపోయే ప్రయత్నం చేయగా పోలీసులు పట్టుకొని విచారిస్తే చోరీ చేసింది తామేనని నిందితులిద్దరూ అంగీకరించినట్లుగా తెలిపారు. వారి వద్ద నుంచి 2 తులాల బంగారం పుస్తెల తాడు, 1 తులం బంగారు గొలుసు స్వాధీనం చేసుకున్నట్లుగా వివరించారు పోలీసులు. ఆ రోజు నిర్మల్ టు వెంగబాపేట వెళ్ళినప్పుడు బైక్ మీద హస్బెండ్ వైఫ్ వెళ్ళినప్పుడు 2 అన్నోన్ అక్యూజ్డ్ వీళ్ళకి బలవంతంగా ఆపి చైన్ స్నాచింగ్ చేశారు. చేసిన తర్వాత అక్కడ నుండి పారిపోయారు. దీని వల్ల మన నిర్మల్ రూరల్ పోలీస్ స్టేషన్లో 144/2025 ఎఫ్ఐఆర్ చేయడం జరిగింది అండర్ సెక్షన్ 304 సబ్క్లాస్ 2 BNS. అయినప్పుడు మన సిఐ గారు కృష్ణ, ఎస్ఐ గారు లెంబాద్రి ప్లస్ సంతోష్ అండ్ సత్యనారాయణ ఈ నలుగురు ఈ మీద ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేశారు. స్టార్ట్ చేసినప్పుడు కొన్ని క్లూజ్ వచ్చినప్పుడు కొంచెం వాళ్ళు డిటెక్షన్ టీమ్ యాక్టివేట్ చేసి ఈరోజు పొద్దున మనకు మంజులాపూర్ అంబేద్కర్ చౌక్ దగ్గర ఈ 2 అక్యూజ్ దొరికినప్పుడు వాళ్ళు మళ్ళీ పారిపోవడానికి ట్రై చేశారు. వాళ్ళు అప్పుడే అప్రిహెండ్ చేసి కస్టడీలో తీసుకున్నారు. మళ్ళీ ఇంట్రోగేషన్ చేసినప్పుడు మనకు చైన్ ప్లస్ పుస్తల తేడు ఇది 2 రికవరీ అయింది. దీంతో పాటు ఇప్పుడు మంజులాపూర్లో వాళ్ళు బైక్ నుండి వచ్చారు, అది బైక్ కూడా రికవరీ చేయడం జరిగింది. సో నేను బోత్ సిఐ గారికి, ఎస్ఐ గారికి, 2 ఏఎస్ఐ గారికి